కాబట్టి మానవులు అనన్య మనస్సుతో పరమాత్మని ధ్యానించాలి. మానవుడు ఈ ప్రకృతిలో ఆసురీ ప్రవృత్తి ఉన్నవి ఏవి, దైవీ ప్రకృతి ఉన్నవి ఏవి అని బుద్ధి కలిగి ఉండాలి, తెలుసుకోగలగాలి. ఆసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి దైవీ ప్రకృతిని అనుసరించాలి, బుద్ధిని ఉపయోగించాలి. ఆసురీ ప్రవృత్తి ఉన్న వాళ్లకు కేవలం మనస్సు ఇంద్రియాలు పనిచేస్తాయి, బుద్ధి పనిచేయదు, విచక్షణ జ్ఞానం ఉండదు. ఏది తెలుసుకోవాలో దానిని తెలుసుకోరు. అనవసరమైన విషయాలు, వ్యర్థ విషయాల మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఏవి చెయ్యాలో అవి చెయ్యరు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కేవలం శాస్త్రాలను అనుసరించి చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తూ చెయ్యకూడని కర్మలను చెయ్యని వారిని దైవీ ప్రవృత్తి ఆశ్రయించిన వారిని మహాత్ములని అంటారు. వీరికి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనే విచక్షణ జ్ఞానం లభిస్తుంది. వీరు అశాశ్వతమైన అపరా ప్రకృతిలో లభించే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా పరాప్రకృతి వంక చూస్తూ ఉంటారు. అటువంటి వారు మాం జ్ఞాత్వా అంటే నా గురించి తెలుసుకోగలుగుతారు, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుంటారు.